ఇక్కడ అలహాబాద్ దగ్గరటువంటి కుషీనగర్ అనేటువంటి ఒక ప్రాంతంలో అక్కడ ఒక హోమియోపతి డాక్టర్‌గా ఒకాయన ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే అక్కడ ఆ క్లినిక్‌లో ఒక చిన్న డిస్కషను అంటే ఇటు ఇన్‌లాస్ ఫ్యామిలీస్‌కి అంటే తన భార్య తరపునటువంటి బంధువులకి తనకి మధ్య కొన్ని ఆస్తి గొడవలు, అదేవిధంగా ఇన్‌కమ్ సంబంధించినటువంటి గొడవలు బాగా పెరిగిన సందర్భంలో ఈ భార్య తరపు ఉన్నటువంటి బ్రదరు, అదేవిధంగా వాళ్ళ నాన్నగారు అంటే బావమరిది, మా మా అంటే మామగారు ఇద్దరు కలిసి వాళ్ళేదో ఆవేశంలో ఏం చేశారంటే తమ చేతిలో ఉన్నటువంటి రివాల్వర్ తోటి అతనిపై దాడికి ప్రయత్నించారు. దాడికి ప్రయత్నించినప్పుడు ఆ దాడిలో ఆ బుల్లెట్స్ ఏమైనాయంటే ఈ డాక్టర్ హోమియోపతి డాక్టర్‌గా పనిచేస్తున్న అతని పేరు వేదప్రకాష్ సింగ్. ఆ వేదప్రకాష్ సింగ్ యొక్క వెన్నెముకలోకి ఆ బుల్లెట్స్ కూడా వెళ్ళడం జరిగింది. తరువాత లీగల్‌గా చాలా కాన్సిక్వెన్సెస్ లీగల్‌గా అనేక రకటువంటి కేసులు నమోదైన తర్వాత ఇక్కడ వేదప్రకాష్ సింగ్‌కి ఏమైందంటే ఈ బుల్లెట్స్ వెళ్ళడం వల్ల కనీసం తను కూర్చోలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. కొన్ని సందర్భాల్లో తన కాలకృత్యాలు తీర్చుకోవడం గాని, తను చేయాల్సినటువంటి దైనందిన జీవిత కార్యకలాపాలు కూడా ఈ రకమైనటువంటి దాడి వల్ల ఇబ్బందులకు గురయ్యాడు సదరు ఈ వేదప్రకాష్ సింగ్ అన్నటువంటి ఈ హోమియోపతి డాక్టర్. అది ఎందుకు జరిగింది? అంటే ఇది కేవలం భార్య తరపు బంధువులు తమ ఆస్తి గొడవలు ఏదో విషయం మీద జరిగింది. ఇక్కడ ఈ కేసు ఇలా మిగిలినటువంటి కేసులు నడుస్తున్న సందర్భంలోనే భార్య తరపు వాళ్ళు ఏం చేశారంటే ఇతన్ని డివోర్స్ అప్లై చేశారు. ఎట్ ద సేమ్ టైమ్ మెయింటెనెన్స్ ఇవ్వమని కూడా ఇతని మీద ఒత్తిడికి గురి చేశారు. అయితే కుషీనగర్‌లో ఉన్నటువంటి ఫ్యామిలీ కోర్ట్ దీని మీద చేస్తూ ఇది భార్య తరపు ఉన్నటువంటి బంధువులు, భార్య తరపు కేవలం భార్య తరపు కారణం వల్లనే ఈ భర్త ఈరోజు తను నడవలేని స్థితిలో, తను కూర్చోలేని స్థితిలో, తన దైనందిన కార్యకలాపాలు కూడా చేసుకోలేని ఇబ్బందికర స్థితిలోకి వెళ్ళిపోవడం వల్ల సో, మెయింటెనెన్స్ అడిగే హక్కు భార్యకు లేదు అని చెప్పి కుషీనగర్ ఫ్యామిలీ కోర్ట్ తీర్పు ఇవ్వడం జరిగింది. దీని మీద భార్య ఏం చేశారంటే మరలా అలహాబాద్ హైకోర్ట్‌లో ఆవిడ అప్పీల్ చేసుకోవడం జరిగింది. అలహాబాద్ హైకోర్ట్‌లో అప్పీల్ చేసుకున్నప్పుడు అలహాబాద్ హైకోర్ట్ ఇదే కేసుని కాస్త మరలా దీని మీద మరొకసారి విచారణ అంతా కొనసాగించిన తర్వాత కుషీనగర్ ఫ్యామిలీ కోర్ట్ ఏదైతే తీర్పు ఇచ్చారో అదే తీర్పును కన్ఫర్మ్ చేస్తూ అంటే భార్య వల్ల ఈరోజు తన యొక్క లైఫ్ థ్రెటన్ జరిగి లైఫ్ ఇబ్బందికర పరిస్థితిలోకి వచ్చేసింది. అంటే తను జీవించలేని పరిస్థితిలో, తను నడవలేని స్థితిలో, తన దైనందిన కార్యకలాపాలు కూడా జరుపుకోలేని స్థితిలోకి ఈరోజు వచ్చాడు కాబట్టి, ఇటువంటి సందర్భంలో భార్య భరణం కోరే హక్కు అంటే మెయింటెనెన్స్ అడిగే హక్కు ఆ భార్యకి లేదు అని చెప్పి నిర్ద్వందంగా తిరస్కరిస్తూ ఏదైతే కుషీనగర్ కోర్ట్ ఇచ్చినటువంటి తీర్పునే ధృవపరుస్తూ కన్ఫర్మ్ చేస్తూ కూడా ఫైల్‌ని రిజెక్ట్ చేయడం జరిగింది.